అనకాపల్లి జిల్లాలోని ఏజెన్సీ నుండి 60 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని పట్టుకున్నట్లు నర్సీపట్నం ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం గబ్బాడ ప్రాంతంలో రూరల్ సీఐ రేవతమ్మ ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా ఏజెన్సీ ప్రాంతం నుండి పల్సర్ బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు చూసి బైక్ దూరంగా ఆపారని, వీరిని పోలీసులు గమనిస్తుండగా కోయంబత్తూరు నుంచి వచ్చిన 5గురు గంజాయిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. వీరిలో 2 మహిళలు ఉన్నారని డీఎస్పీ చెప్పారు. గంజాయి తరలిస్తున్న వారి వద్ద నుండి ఒక పల్సర్ బైకు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బైక్ మీద వచ్చిన 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పరారయ్యాడని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్ఐ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైనుంచి ఏజెన్సీ నుంచి ఒక బైక్ మీద ఒక 2 వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు అది టీవీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టీవీ తాలూకా ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారనమాట. వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయేసరికి మా వాళ్ళంతాను వాళ్ళని గమనిస్తూ మనం సెట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడకి కోయంబత్తూరు నుంచి తమిళనాడుకు చెందిన ఒక 5 మెంబర్స్ వచ్చారండి. 2 లేడీసు, 3 కుర్రోళ్ళు జెంట్స్. వీళ్ళు దగ్గరికి వెళ్ళి సరుకుని వాళ్ళకి ఇవ్వడానికని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మన వాళ్ళు రైట్ చేసి పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న ఆయన క్వశ్చన్ చేశామో ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మటుకు పరారైపోయాడు. వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది, అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగల్ లిమిట్స్లోకి వచ్చి జీమాడుగల్ నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీలు షిఫ్ట్ చేస్తుండగా ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం 5గురు అండి. 5గురు ముద్దాయిలు కూడా అంటే 2 లేడీసు, 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. ఈరోజు